మీరెంతగానో ఎదురు చూస్తున్న మన వేగా జ్యువెలర్స్ రేపే కాకినాడలో ప్రారంభం. వేగా జ్యువెలర్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, USA. వీళ్ళందరిలో ఇంకొంచెం ఎక్కువ బన్నీ అని ఎందుకంటే ఆయన చేసే క్యారెక్టర్స్ సినిమాలో టు బి ఫ్రాంక్ మనం ఊర్లో ఉంటాం కదా, మనకు కొంచెం మన ఒరిజినల్ క్యారెక్టర్స్ కి సింక్ అయ్యేటట్టు అనిపించడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్య సినిమాలో చూస్తే ఆ అమ్మాయి వెనకతలు తిరగడం కానీ ఆ డైలాగ్స్ ఏవైతే చెప్తారో మనకు అలాగే అనిపిస్తుంటది కదా. అండ్ ఇప్పుడు ఆ సినిమాలో టీ షర్ట్ ఎలాగ ఎత్తుక్కొని తెలిసిపోద్ది తెలియదు అంటే మేము ఇంటర్ చదువుకున్నప్పుడు శ్రీ చైతన్య కాలేజ్లో సేమ్ ఇలాంటి సిచ్యువేషన్స్. మేము అక్కడ ఒక ఏరియా ఉంటుంది, అక్కడ తక్కువ రేటుకి బట్టలు దొరుకుతుంటాయి. మేము వెళ్ళి అలాగే ఇది బ్రాండెడ్ రా లీ అని రాసి ఉంది కానీ డౌటేరా ఇది అనే టైప్లో. సో అలాగ ఆయన చేసే క్యారెక్టర్స్. అండ్ టూ ఫ్రాంక్ చెప్పాలంటే నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, నేను ప్రొఫెషనల్ డాన్సర్నే. సో ఇంకా ఆయన డ్యాన్సు, ఆయన యాక్టింగ్ స్కిల్స్, ఒక గ్రేస్ కనిపిస్తుంది ఆ యాక్టింగ్స్లో. అండ్ అది మనకు ఒరిజినాలిటీలో ఏంటంటే ఆయన చేసే క్యారెక్టర్స్ మనం కూడా ఇదే ఫీల్ అవుతుంటూ మనం బయట కూడా ఇలాగే ఉంటున్నాం కదా అని చేసి కంప్లీట్గా ఆర్య సినిమా నుంచి బన్నీ అన్నకి పిచ్చ ఫ్యాన్ అనమాట. ఆర్య నుంచి స్టార్ట్ అయింది. ఇంకా మామూలు కాదు, ఇంక థియేటర్లో వెళ్ళామంటే చొక్కాలు చింపుకొని సీట్లు చిరిపే అంతలో అరుపులు కేకలు ఉండేవి ఏ సినిమాకైనా సరే. ఓకే, సో అలా థియేటర్కి వెళ్ళి అలా బన్నీని చూస్తూ ఉంటే అదే చెప్పారు కదా ఇప్పుడు మొత్తం అన్నీ. సో ఇప్పుడు అదే థియేటర్లో సో మీరు ఒక రోల్, ఒక స్క్రీన్ పైన మీరు కనిపిస్తూ ఉంటారు. అసలు ఎక్స్పెక్ట్ చేశారా మీరు ఇలా టర్న్ అవుతుందని? లేదు, ఇలాగైతే నేను లిటరల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను మామూలుగా పుష్ప 1కి ఆడిషన్కి వెళ్ళా. పుష్ప 1కి ఆడిషన్కి వెళ్తే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ 5 రౌండ్స్ వరకు సెలెక్ట్ అయ్యా. సో ఒక రౌండ్లో ఎవరైనా వెళ్ళిపోతే మళ్ళీ సెకండ్ రౌండ్కి వెళ్ళరాలి. అలాగే నేను 5 రౌండ్స్ సెలెక్ట్ అయితే అవకాశం అయితే వస్తుంది అనే కాన్ఫిడెన్స్ ఉంది నేను ఇచ్చే పెర్ఫార్మెన్స్ ప్రకారం. అండ్ సుకుమార్ సార్ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. ఆల్రెడీ క్యాష్ వన్ చూసాం మన సినిమాలో, కొత్తవాడే కానీ అంత మంచి క్యారెక్టర్ ఇచ్చారు. సో అది ఇస్తారు అని అండ్ మన పెర్ఫార్మెన్స్ కూడా ఇది ఉండి వస్తుంది అనుకున్నా. బట్ అది 1లో రాలేదు అన్ఫార్చునేట్లీ. అంటే వచ్చింది, ఒక క్యారెక్టర్ చెప్పారు, బట్ అది కొంచెం ఏజ్ ఎక్కువ ఉండాలి, 45 అలాగ ఉండాలి, మనోడు సెట్ అవ్వట్లేదని మళ్ళీ అది ఇదైంది. అండ్ సార్ గుర్తుపెట్టుకొని, అంటే ఇది నాకు అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆలీలు చెప్పడం, ఇలాగ ఆయన దగ్గర 400 మెంబర్స్ 500 మెంబర్స్ ఆ రోజు ఆడిషన్ ఇస్తే ఒక 10 ఆడిషన్ వీడియోస్ ఆయన ఫోన్లో ఉండేవంట. అందులో నాది కూడా ఒకటి ఉందని వాళ్ళు చెప్పారనమాట. అప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అయితే ఖచ్చితంగా వస్తుందేమో, పుష్ప 2కైనా వెయిట్ చేద్దాం అని వెయిట్ చేశా. అండ్ సార్ కూడా అప్పుడప్పుడు ఆ మీటింగ్స్ అవి జరుగుతున్నప్పుడే మనోడికి ఇవ్వాలి మంచి క్యారెక్టర్, మంచి పెర్ఫార్మర్ అని చెప్పి 2లో మొత్తానికి అయితే అవకాశం ఇచ్చారు. ఓకే, సో 2లో అవకాశం ఇచ్చారు కానీ ఇది కూడా చిన్న ట్విస్ట్ జరిగింది అక్కడ. నాకు వచ్చిన క్యారెక్టర్ చాలా చిన్నది ఫస్ట్. ఓకే, అంటే చాలా చిన్నదంటే అందులో డైలాగ్స్ ఉంటాయో తెలియదు, ఉండవో కూడా తెలియదు. అలాంటి క్యారెక్టర్ ఒకటి చెప్పారు. అంటే ఎలాగోలా కమిట్మెంట్ చేద్దాం ఇన్ని అని, ఎందుకంటే 1లో అన్నిసార్లు సెలెక్ట్ అయ్యాయి కదా, 2లో ఎలాగైనా కమిట్ చేద్దామని ఒక 4-5 ఉంటారు, ఒక రౌడీ బ్యాచ్, అందులో ఒక రౌడీ బ్యాచ్గా సెలెక్ట్ చేశారు. నేను లొకేషన్కి వెళ్ళిపోయాను. ఓకే, లొకేషన్కి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఏదైతే క్యారెక్టర్ చేశానో ఆ క్యారెక్టర్కి ఆల్రెడీ ఒక 2-3 కుర్రోళ్ళు ఆడిషన్ తీసుకున్నారు ముందే, ఆ క్యారెక్టర్కి వీళ్ళు ఫిక్స్ చేద్దామని. ఆ ముగ్గురిని ఆల్రెడీ తీసుకొచ్చారు లొకేషన్కి. ఆయన ఎలాగుంటారంటే, ఇప్పుడు మిమ్మల్ని ఫిక్స్ చేశారు అనుకోండి క్యారెక్టర్, అదే క్యారెక్టర్ మీకు ఫిక్స్ అయిపోతే లొకేషన్కి వెళ్ళినా కూడా ఇంకో 2 బాగా చేశారంటే వాళ్ళని పిలుస్తారు. కెమెరాలో ఎందుకైనా లుక్స్ వైజ్ నాకు సూట్ అవ్వకపోతే ఈయన పెట్టేస్తా అని, అంటే అన్ని రకాలు చూస్తాడు ఆయన. పెర్ఫార్మెన్స్ ముగ్గురు బాగానే చేస్తున్నారు, బట్ కెమెరాలో ఈడు బాగా కనిపిస్తున్నాడా, ఇంకోటి బాగా కనిపిస్తున్నాడా, సో ఈ ముగ్గురు ఈ క్యారెక్టర్ బాగా చేశారు, ఆ 2 కూడా పిలిపించండి అని ఆ 2 పిలిపిస్తే ఈ ముగ్గురు కుర్రలు అక్కడ తిరుగుతున్నారు లొకేషన్లో. నాకు ఆల్రెడీ ఒక రౌడీ క్యారెక్టర్ అని చెప్పారు చూసారా, ఆ క్యారెక్టర్కి మొత్తం ఘాటు పెట్టి మొత్తం చైన్లు గీన్లు అంతా వేసి ఆ స్టైల్లో తయారు చేశారు. నేను నార్మల్గా కూర్చుంటే అనిల్ అన్న చెప్పి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒక ఆయన తీసుకెళ్ళి సార్కి మిల్క్ చూపిద్దామని చూపించారు. ఈ లోపు ఆల్రెడీ ఇప్పుడు నేను చేసే క్యారెక్టర్ ఏదన్నా ఆ కుర్రాడు ఆల్రెడీ లోపల చేస్తున్నాడు, సీన్ జరుగుతుంది. నేను వెళ్తే సార్ నమస్తే సార్ అని అంటే సార్ చూశారు, అరే మొన్న ఇదేదో వీడియో చూశాను రా, చాలా నవ్వుకున్నా అన్నారు. థ్యాంక్ యూ సార్ అన్న. కట్ చేస్తే గెటప్ చూశారు, బాగుంది మనోడికి క్యారెక్టర్, ఓకే డైలాగ్స్ చెప్తానులే ఏమైనా ఉంటే అంటే. ముందు ఆ డైలాగ్స్ ఉంటే లేదో మనకు సరిగ్గా క్లారిటీ ఇవ్వలేదు. సార్ చూసి వీడు మంచి పెర్ఫార్మర్ కదా, ఏదో ఒక డైలాగ్ చెప్తానులే అని అన్నారు. ఆ లుక్ ఓకే అయిపోయింది, వెళ్ళిపోయాను. బయటని వెళ్ళి వెయిట్ చేస్తున్నా, లిటరలీ ఒక 2 hours అలా అయిపోయింది. ఫోన్ రింగ్ అయిపోతుంది నాకు, తెగ ఫోన్లు వచ్చినాయి ఇటు నుంచి. చాలేమో భరత్ ఎక్కడ అని డైరెక్షన్ డిపార్ట్మెంట్ హడావిడి చేస్తున్నారు. ఏది హడావిడి అని చూసేసరికి నా ఫోన్ ఎక్కడ, హలో అన్న చెప్పండి, భరత్ ఎక్కడ నువ్వు అర్జెంట్ రా అని అన్నాడు. వస్తాను ఎక్కడ అర్జెంట్ రా నువ్వు అంటున్నారు అని. సెట్ దగ్గరికి వెళ్ళిపోతుంటే ఇంకొక ఆయన వచ్చి ఎక్కడికి వెళ్తున్నారు మీరు, సెట్లోకి పిలిచారన్న. సెట్లో కదా అర్జెంట్ కాస్ట్యూమ్ మార్చాను నువ్వు అన్నాడు. ఇది కాస్ట్యూమ్ మార్చడం ఏంటి ఇప్పుడు అనుకున్నాను నేను, నాకు లిటరలీ టెన్షన్ మొదలైపోతుంది. ఆయన తీసుకెళ్ళి అతనికి అర్జెంట్ మనోడికి పలానా కాదు ఈ కాస్ట్యూమ్ ఇవ్వండి అని అంటే ఆ రౌడీ గెటప్ అంతా తీసి ఇంకో కాస్ట్యూమ్ ఇచ్చి
నుంచి ఆ లుక్ అంతా వేరేలాగా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది ఆ లుక్. కట్ చేస్తే ఈ లుక్ ఏమో చాలా సాఫ్ట్ లుక్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఇచ్చేసింది ఈ ఫోటోగ్రాఫర్ క్యారెక్టర్. ఓకే, ఈ లుక్ లో మళ్ళీ మార్చారు. మారిస్తే ఆల్రెడీ లోపల కుర్రోడు చేస్తున్నాడు, ఇంకొక ఇద్దరు బయటని తిరుగుతున్నారు అదే క్యారెక్టర్. నన్ను లోపలికి తీసుకొని వెళ్ళారు. యాక్చువల్ మ్యాటర్ ఏంటంటే లోపల అబ్బాయి సరిగ్గా చేయట్లేదు అన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకైతే. మరి అదే జరిగి ఉండొచ్చు. నేను లోపలికి వెళ్ళిన తర్వాత సార్ అప్పటికి సంథింగ్ ఏదో అరుస్తున్నారు అతని మీద, ఏం నువ్వు అది ఇదని. నేను వెళ్ళిన తర్వాత నన్ను చూశారు మళ్ళీ, మనోడు ఈ గెటప్లో కూడా బాగానే ఉన్నాడే అని అన్నారు సార్. ఇంకా నాకు ఫుల్ హ్యాపీ మూమెంట్ అనేసరికి కొంచెం టెన్షన్ ఉంది. ఎందుకంటే అసలు అది సీన్ ఆల్రెడీ జరిగిపోతుంది షూట్ అక్కడ. నాకు అప్పటికప్పుడు చెప్పారు కదా ఆ డైలాగ్స్ అవన్నీ కుర్రోడు ముందే ప్రిపేర్ అయ్యి ఉంటాడు, నాకు తెలియదు కదా. సో అది కాంబినేషన్ కూడా కొంచెం బన్నీ అన్న, రావు రమేష్ గారు వీళ్ళతోని ఉండే సీన్, వాళ్ళు పెద్ద ఆర్టిస్టులు. ఈ కుర్రోడు ఆల్రెడీ ప్రిపేర్డ్, ఎందుకంటే చాలాసార్లు టేకులు చేశారు కదా, నాకు తెలియదు కదా. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే నాకు అది కొత్త, బట్ వాళ్ళందరూ ప్రిపేర్డ్ అయ్యి ఉంటారు. పెద్ద ఆర్టిస్టుల కంటే ముందు మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి కదా. నాకు ఆ టెన్షన్ మొదలైపోయింది. కట్ చేస్తే సార్ మనోడు నోకే చేయండి అని చెప్పి అక్కడికి వెళ్ళి సంథింగ్ బన్యానికి ఏదో చెప్తున్నారు, మాట్లాడుతున్నారు. అంటే సంథింగ్ ఏదో మనోడు చేస్తున్నాడు ఈ క్యారెక్టర్ ఇంకొకరు. ఆ రోజు నేను బన్యాన్ని నాకు చూడడం ఫస్ట్ అదే. ఆ రోజు ఆయన 24/7 అలా ప్రిపరేషన్లోనే ఉంటాడు. నార్మల్గా ఇప్పుడు షార్ట్ లేదనుకోండి ఈ భుజం వెళ్ళి దిగదు. షార్ట్ ఒకవేళ ఇన్ కేస్ లేకపోయినా ఆయన ఇలాగే ఉంటాడు. ఇలాగే ఉండి ఆ నోట్లో అది వేసుకుంటారు కదా, వేసుకొని గోడను చూసుకొని అని డైలాగ్ చెప్తుకుంటారు. ఇప్పుడు ఈయన వెళ్ళి సంథింగ్ ఇలాగ ఈ క్యారెక్టర్ ఈ కుర్రోని తీసేస్తున్నాం మనం పెడతాం అని చెప్పాలి కదా. ఈ చెప్పే గ్యాప్లో వెళ్ళి చెప్తుంటే ఆయన చెవులు ఏదో సంథింగ్ చెప్తే నేను వెనక అతను నించొని ఉన్నా. నేను అంతవరకు బన్నీ అన్న బ్యాక్ సైడ్ నుంచే చూస్తున్నా. సో లిటరలీ ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఇదే. నేను లిటరలీ ఆయన ఇలా బ్యాక్ సైడ్ నుంచి చూస్తున్నా. ఆయన ఇలా ఉండి ఇలాగేదో ఆయన మాట్లాడుతుంటే ఇలా చూపించారు నాకు మనోడు చేస్తాడు అన్నట్టు. అప్పుడు అన్న ఇలాగుండి ఎలాగో లుక్ ఇచ్చారు నాకు. నా కింద సేక్ అయిపోతుంది. అంటే లవ్ ఎఫెక్షన్ దాని తోటి చిన్న టెన్షన్ కూడా ఉంటుంది కదా. నేను ఇలాగ చూస్తున్నా, ఇలా చూసి నాకు చూసారనమాట. నేను అన్న అని అంటున్నాను. అనేసరికి అని ఏదో అన్నారు. సార్ వచ్చి బాగా చేస్తావు కదా అన్నారు. సుకుమార్ సార్ చేస్తాను సార్ అన్న అని చెప్పి షార్ట్లోకి వెళ్ళిపోయాం. షార్ట్లోకి వెళ్ళాం. మొత్తానికి ఏం జరిగింది. మొత్తానికి మనకు ఆల్రెడీ ఫన్ బకెట్ అనేది చేసిన దగ్గర నుంచి బాగా అలవాటు అనమాట. అంటే పెద్ద హీరోలు ఉన్నా ఎవరున్నా కూడా యాక్షన్ అనే తర్వాత మాత్రం ఆ టెన్షన్ ఉండదు, అది నేను చేసేస్తాను. సో అది నేను సీన్ బాగానే చేస్తాను కానీ సార్ అటు ఇటు తిరుగుతున్నారు. అంటే నేను సార్కి ఎలా చేశాను అడగాలి కదా, ఎందుకంటే ఆ కుర్రోడు బాగా చేయలేదని తీశారు. ఇప్పుడు నేను చేశాను ఓకే అని అన్నారు. నెక్స్ట్ యాంగిల్ పెడుతున్నారు. ఈ లోపు నేను ఎలా చేసాను తెలియదు. సార్కి ఎలా గడబోతున్నాను, సార్ సీరియస్గా అటు ఇటు తిరుగుతున్నారు. నేనేమో సార్ అనబోతున్నాను, మళ్ళీ వద్దులే లైట్ తీసుకున్నాను. అలాగే మొత్తం ఆ షూట్ అయిపోయింది. షూట్ అయిపోయిన తర్వాత ఆ రోజు బన్నీ అంత ఫోటో దిగుదామని పరిగెట్టా వెనకతల. బాడీ గడ్లే అన్నారు. అయితే వద్దులే తర్వాత ఎప్పుడు ఇందుకు వచ్చాయని మళ్ళీ బ్యాక్ అయిపోయాను. సర్లే సుకుమార్ సార్ కానీ కలిసి సార్ థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చారు కదా అని చెప్దామని. సో ఆ క్యారెక్టర్ నుంచి ఈ క్యారెక్టర్ మారింది కదా, వెళ్ళి చెప్దాం అనుకుని సార్ వెనకతలు తిరుగుతుంటే షార్ట్ అయిపోయిన వెంటనే ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా సార్ దగ్గరికి వెళ్ళిపోతారు కదా, రేపు షూట్ ఏంటి ప్లానింగ్. ఆయన చుట్టూ మూగిపోయారు. నేను వెనకతలు తిరుగుతున్నాను సార్ సార్ అనేసరికి సార్ మైక్ పట్టుకొని ఆ ఫోటోగ్రాఫర్ భరత్ ఎక్కడ వెళ్ళినాను. నేను ఆయనకి వెళ్ళడానికి వెళ్ళి ఆయన నన్ను అడిగారు అనమాట. సూపర్ అనేసరికి నేను సార్ ఎక్కడే ఉన్నాను సార్ అన్న. అంటే ఎక్కడే ఉన్నావా అన్న అనేసి ఇలా సెకండ్ ఇచ్చారు. సెకండ్ తీసుకున్నా, ఇలాగ హగ్ ఇచ్చారు. హగ్ దగ్గర ఒక 30 seconds ఉంటుంది. 30 seconds హగ్ అలాగుండి తీసావు డార్లింగ్ అన్నారు. అంటే నేను స్టార్టింగ్ టెన్షన్ పడ్డా కదా ఎలా చేశాను అని. అది మొత్తం షూట్ అయిపోయిన తర్వాత ప్యాకప్ అయిన తర్వాత అప్పుడు ఆయన చెప్పారు. అంటే ఒక చిన్న ఆర్టిస్ట్కి కూడా ఆయన ఇచ్చే వాల్యూ ఎలా ఉంటుందంటే లిటరల్లీ అసలు అంత పెద్ద ఆయన నువ్వు ఇంత బాగా చేసావు అని వచ్చు. బట్ ఆయన హగ్ ఇచ్చి ఒక 30 seconds తీసావు డార్లింగ్ అనేసరికి నాకు ఇంకా అంటే యాజ్ ఏ ఒక డైరెక్టర్గా సంగతి పక్కన పెట్టేస్తే వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ కదా. నాకనే కాదు, అక్కడ ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఉంటాడు ఒక ఆయన, ఇలాగా బొకే ఒకటి ఇవ్వాలి వేరే అతనికి. ఆయన బొకే చాలా బాగా ఇచ్చాడంట. ఈయన ఈ టెన్షన్లో ఈ షార్ట్ జరుగుతున్న మధ్యలోనే బాగా చేశారండి మీరు అన్నాడు ఆయనకి. ఆయన ఒక జూనియర్ ఆర్టిస్ట్, అది కూడా గమనిస్తారు ఆయన. అంటే ఒక జూనియర్ ఆర్టిస్ట్ బొకే ఒక టైమింగ్ ఎలాగిచ్చాడంట అసలు మనం పట్టించుకో మెయిన్ క్యారెక్టర్స్ ఎవరున్నారు ఏం చేస్తారని. బట్ ఆయన బొకే ఏదైతే ఇచ్చినప్పుడు ఆ టైమింగ్స్ భలేగా ఉందంట. అంత టెన్షన్లో భలే చేశారండి మీరు అని అన్నారు ఆయనకి.
అంటే ఒక చిన్న ఆర్టిస్ట్ అవని ఎవరు అవని సరే ఆయన ఇచ్చే వాల్యూ లిటరల్లీ సూపర్. ఆ రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అంటే ఈ విషయం ఏంటంటే మనం అంటే అంత పెద్ద సుకుమార్ గారు అసలు వాళ్ళతో సినిమా చేయడమే వెరీ బిగ్ థింగ్ కదా. ఆయన అంతలా మనకి అప్లాస్ చేశారంటే లిటరల్లీ చాలా హ్యాపీ కదా. అర్జెంట్ ఇంటికి ఫోన్ చేసి చెప్పేస్తుంటే అవునా నిజంగా ఇచ్చారా ఇంట్లో అరే సుకుమార్ గారు అలా హగ్గించారా? అవును మమ్మీ అంటే మా మమ్మీ ఏమో నమ్మట్లేదు చాలాసేపు. అంటే అవునా సూపర్ 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 అన్నట్టు అయితే లాస్ట్ సార్ హగ్గి గిగ్ అంత అయిపోయిన తర్వాత రే గడ్డం హెయిర్ అలాగే ఉంచు అన్నారు. కంటిన్యూటీ ఇదేనా అంటే యాక్చువల్లీ ఆ గడ్డము జుత్తు ఎందుకు ఉంచమన్నారు అని అంటే ఆ రోజుకి మరి ఆ సీన్ చిన్నదో ఏమో ఈ క్యారెక్టర్ ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నాను గడ్డము జుత్తు ఉంచన్నారు. సూపర్ అసలు నేను షాక్ అయిపోయి. ఇది నాకు ఆల్రెడీ ముందుగానే ఇన్ఫర్మేషన్ తెలుసు. ముందుగానే చాలా మంది ఏమన్నారు సుకుమార్ గారు సినిమాలో మనం పడితే అది జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ని వెళ్ళిపోవాలి అర్జెంట్గా అంటాం. ఎందుకు అని వెళ్ళిపోయిన తర్వాత అంట అక్కడ పెర్ఫార్మెన్స్ నచ్చితే మన క్యారెక్టర్ ఎంత కాస్త ఎంత అయిపోద్దంట. ఆయన ఆన్ స్పాట్ ఇంప్రూవైజ్ చేస్తారు. అది చాలా మందికి తెలియదు, చాలా మందికి తెలియదు. అండ్ నాకు కూడా తెలియదు ఈ సినిమా చేయకముందు ఆ రంగస్థలంలో వాటిలో ఆలీలు చేశారు కదా, ఆలీలు చెప్పడం అనమాట అది ఎంత క్యారెక్టర్ ఉన్నా నువ్వు బాగా చేస్తున్నావు అని సెట్లో కానీ ఆయనకి తెలిస్తే అది మెల్లి పొడిగించేస్తాడు. అండ్ ఆయనలో ఉన్న మంచి డిఫరెంట్ అంటే యాజ్ ఎ డైరెక్టర్గా ఆయన అది మధ్యలో ఇరికించామనుకోండి ఆ క్యారెక్టర్ మనం ఎందుకైనా వీడు బాగా చేస్తున్నాడని పెంచితే కథ ముందే ఆల్రెడీ ప్లాన్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇది వీడు బాగా చేసాడని పెంచేస్తే అది మధ్యలో అడ్జస్ట్మెంట్ చేసినట్టు ఉంటుంది కదా. ఆయన చేస్తే అది అడ్జస్ట్ చేసినట్టు కూడా తెలియదు సినిమాలో. ఓకే ఓకే ఆల్రెడీ ఫిక్స్ అయినా కదని మధ్యలో అడ్జస్ట్మెంట్ చేసినా కూడా తెలియదు. అంత బాగా చేస్తారు ఆయన. ఓకే సో అదే బన్నీ దగ్గర ఫోటో దిగడానికి వెళ్ళినా కానీ దిగలేదు అని